ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశంలో సముద్ర తీరం పొడవు అనేది మారిపోయింది. పొడవు మారిపోవడం ఏంటి అని మీకు సందేహం వస్తూ ఉంటుంది. ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. భారతదేశంలో సముద్ర తీరం పొడవు అనేది ఎవరు ఎప్పుడు కొలిచారు? ప్రస్తుతం ఇప్పుడు సముద్ర తీరం పొడవును ఎవరు కొలిచారు? ఎంత మార్పు వచ్చింది? వివిధ రాష్ట్రాలలో ఎంత సముద్ర తీరం పొడవు అనేది మార్పు వచ్చింది? ఇలాంటి అన్ని విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. భారతదేశంలో సముద్రం పొడవు అనేది 48% పెరిగింది. ఈ పర్సెంటేజ్ పెరగక ముందు భారతదేశంలో సముద్రం పొడవు అనేది ఎంత ఉందో చూద్దాం. 1970వ సంవత్సరంలో ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం భారతదేశంలోని 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు వచ్చేసి 7,516 కిలోమీటర్లు ఉండేవి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ జరిపినటువంటి విధి విధానాల ప్రకారం ఒక రీవెరిఫికేషన్ అనేది జరిపింది. ఈ రీవెరిఫికేషన్లో భారతదేశ సముద్ర తీరం పొడవు అనేది 11,098.8 కిలోమీటర్లు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. భారత సముద్ర తీరం యొక్క పొడవులో మార్పు రావడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే, గతంలో ఏం చేసినారు అంటే నేరుగా ఉన్న దూరాన్నే తీసుకున్నారు. ఈ యొక్క రీవెరిఫికేషన్లో ఏం చేశారు అంటే మలుపులు వంపులను కూడా ఈ యొక్క రీవెరిఫికేషన్లో కన్సిడర్ చేశారు. అందుకే భారత సముద్ర తీరం పొడవు అనేది 11,098.81కి చేరింది. ముందు ఎంత ఉన్నది? 7,516 కిలోమీటర్లు ఉన్నది. ప్రజెంట్ వచ్చేసి 11,098.81 కిలోమీటర్లు భారత సముద్ర తీరం పొడవు అనేది ఉంది. ఈ యొక్క నివేదికని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత సముద్ర తీరం పొడవు మారినప్పుడు అందులోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పొడవు కూడా మారుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు ముందు వచ్చేసి 973.70 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత 973.7 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు 1,053.07 కిలోమీటర్లకు చేరింది. అంటే దాదాపుగా 8.15% పెరిగింది. తమిళనాడు తీరం పొడవు వచ్చేసి ముందు వచ్చేసి 906.9 కిలోమీటర్లు ఉండేది. ఈ రీవెరిఫికేషన్ తర్వాత 1,068.69 కిలోమీటర్లకు చేరింది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రీవెరిఫికేషన్ తర్వాత 3వ స్థానానికి పడిపోయింది. అన్ని రాష్ట్రాలలో ఎంత శాతం పెరిగింది, 1970 నాటికి ఎంత ఉండేది, ప్రజెంట్ ఈ రీవెరిఫికేషన్ తర్వాత ఎంత పెరిగింది అనేది చూద్దాం. గుజరాత్ రాష్ట్రం వచ్చేసి 1970 నాటికి వచ్చేసి 1,214.7 కిలోమీటర్లు ఉండేది. ఈ రీవెరిఫికేషన్ తర్వాత 2,340.62కు చేరింది. మహారాష్ట్ర 652.6 ఉండేది 1970 నాటికి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 877.97 ఉంది. గోవా రాష్ట్రం వచ్చేసి 101 కిలోమీటర్లు ఉండేది 1970 నాటికి. ప్రజెంట్ 193.95 కిలోమీటర్లు ఉంది. కర్ణాటక రాష్ట్రం 1970 నాటికి 280 కిలోమీటర్లు ఉండేది. ప్రజెంట్ ఈ రీవెరిఫికేషన్ తర్వాత 343.3కు చేరింది. తమిళనాడు వచ్చేసి 906.9 ఉండేది 1970 నాటికి. ప్రజెంట్ 1,068 కిలోమీటర్లు ఉంది. కేరళ వచ్చేసి 569 ఉండేది 1970 నాటికి. తాజాగా 600.15 కిలోమీటర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1970 నాటికి 973.7 కిలోమీటర్లు ఉండేది. ప్రజెంట్ తాజాగా వచ్చేసి 1,053.07కు చేరింది. ఒడిస్సా రాష్ట్రం 476.4 ఉండేది 574.71కి చేరింది. పశ్చిమ బెంగాల్ వచ్చేసి 157.5 కిలోమీటర్లు ఉండేది 721.02 కిలోమీటర్లకు చేరింది.
దమస్ మరియు దేవు 1970 నాటికి 42.5 ఉండేది 54.38కి చేరింది. పుదుచ్చేరి, కరైకల్, యానం, మాహే 1970 నాటికి 47.6 ఉంటే ప్రజెంట్ వచ్చేసి 42.6కు చేరింది. ఇదొక్కటి మాత్రమే తగ్గింది. 47.6 ఉన్నది కాస్త 42.65కు చేరింది. లక్షద్వీప్, మినికాయ్ ఐలాండ్ ఇవి 132 ఉండేది కాస్త 144.8కి చేరింది. అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి 1962 కిలోమీటర్లు ఉన్నది కాస్త 3083.5కు చేరింది. మొత్తం భారతదేశ సముద్ర తీరం పొడవు వచ్చేసి 1970 నాటికి 7516.6 కిలోమీటర్లు ఉన్నది. ప్రజెంట్ ఈ రీవెరిఫికేషన్ తర్వాత 11098.81కి చేరింది. ఇవండి ప్రజెంట్ భారతదేశ సముద్ర తీరం యొక్క పొడవు అన్ని రాష్ట్రాలలో ఏ విధంగా మార్పు చెందింది, 1970 నాటికి ఏ విధంగా కొలిచారు, ప్రజెంట్ ఈ రీవెరిఫికేషన్లో దేని ఆధారంగా భారత సముద్ర తీరం పొడవు అనేది ఏ విధంగా మారిందో కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.